టుడే వీడియో వచ్చేసి పార్ట్ 2 మామ. భారీ ఎత్తులో ఒక్కొక్క సైజ్ చేప ఉంది, చిన్నది కాదు. మాకు ఇంచుమించుగా మా పడవలో 700 kgs వేయచ్చు. 700 kgs అంటే ఇంచుమించుగా ఎన్ని పీసులు పడతాయంటే ఈ చేపలు వచ్చేసి ఒక 40 పీసులు అయితే 700 kgs వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క చేప 15 kg నుంచి 20 kg దాకా ఉంది. ఇక సైజులు అయితే మాత్రం లైవ్ చూడండి మామ, మతి పోద్ది. ఒక్కొక్క సైజు భారీలో ఉంది మా, భారీగా ఉంది ఒక్కొక్క సైజు. ఈ చేప వచ్చి ఒకటి 18 కిలోలు ఉంది. 3 చేపలు ఒకే దగ్గర ఉన్నాయి. నేను కష్టపడి 2 చేపలు లాగేసుకున్నాను. వీడియో తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. చూడండి మామ, అసలు ఆ వల ఆ వల ఎలాంటిదంటే మా దగ్గర ఉన్న వల ఒక 20 kgs 25 kg చేపలు ఉన్నా కానీ పడిపోతుంది మామ. అందులో మ్యాక్సిమం 8 kg నుంచి 20-25 kg చేప దాకా దానికి వస్తుంది. ఆ వల పెద్ద బొచ్చుల వల మామూలుగా ఉండదు మరి మనతోని. చూడు, అప్పటికే పడవ నిండిపోయింది చేపలతో, భారీగా అంటే భారీగా పడ్డాయి. మాకు టైం ఎక్కువైపోయి మా వలను మేము చింపేసుకుంటున్నాం. ఇంకా చింపుకోవడం తప్ప వేరే మార్గం లేదు మాకు. ఎందుకంటే చేప మరి చచ్చిపోతే మార్కెట్లో రేట్ ఉండదు. దానివల్ల మనకి క్వాలిటీ కావాలంటే ఆ టైంలో ఏమన్నా చేయాలి. అసలు లెగిసి రావట్లేదు మామ, ఎంత కష్టపడి లాగినా కూడా. ఒక్కొక్క చేప ఏమన్నీ లాగాలి చెప్పండి. మేము మార్నింగ్ 3కి దిగాము, 3కి దిగి నైట్ 3కి దిగి ఇప్పుడు టైము ఆఫ్టర్నూన్ 4 అవుతుంది. ఇప్పటికి 3 రౌండ్స్ అయ్యాయి. ఇది 3rd రౌండ్. మాలో ఓపిక కూడా చచ్చిపోయింది చేపలు తీసి. చూడండి మామ, ఒక్క వల అంటే ఇంచుమించుగా 25 kgs ఉంటుంది ఒక మూట. ఆ ఒక్క వలకి మాకు పడిన చేపలు ఒక్క మూట అంటే ఎట్లాంటి 5-6 మూటలు వేస్తాం. ఒక్క మూటకి ఒక 40 పీసులు 50 పీసులు పడ్డాయంటే 600 నుంచి 700 కిలోలు పడ్డాయి. మేము సాయంత్రం మా ఒక్క పడవ మీద మేమే 2000 kg తీసాము. మా అన్నోళ్ళు ఇంకొక 2 పడవలు, వాళ్ళు ఒక్కొక్కరు 2,000 kg తీసారు. మొత్తం కలిపి ఒక 5,500 kg నుంచి 6,000 దాకా తీసాము. మొత్తం పెద్ద సైజే. చూడండి మా, ఒక షార్ట్ ఉంటుంది, ఇప్పుడు మైండ్ పోద్ది. చేప ఎగ్గి దూకుతుంది మా. పైకి చూడండి, మనోడు వీడియో కింద పెట్టాడు, పైకి చూడండి ఒకసారి, అంతే చూడండి. వీడియో పడుతుంది. వీడియోలో భారీగా ఇగో చూడు, ఈ షార్ట్ మీద మచ్చదు. పెద్ద చేప 20 kg చేప దగ్గరికి పైకి ఎగిరింది. చేపలు అయితే మాత్రం మా మైండ్ పోద్ది చూస్తే. మాకు ప్లీజ్ మా, మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను మంచి వీడియోస్, పెద్ద చేపలు, ఇంకా చిన్న చేపలు, నదిలో చేపలు ఎలా పట్టాలి, ఏంటి వలలా రెడీ చేయాలి, ఇలాంటివి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.